నమస్తే వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో మరిగూడ బైపాస్ ఫ్లైఓవర్ వద్ద బీఆర్ఎస్ పార్టీ రాస్తారోకో. పూర్తయిన మరిగూడ బైపాస్ ఫ్లైఓవర్ ను వెంటనే ప్రజలకు అందుబాటులోకి తేవాలని డిమాండ్. ప్రారంభానికి సిద్ధంగా ఉన్న ఫ్లైఓవర్ ను ఆలస్యం చేయడం ప్రజలకు ఇబ్బందిగా మారిందని ఆగ్రహం. ప్రభుత్వం వెంటనే ప్రారంభోత్సవం నిర్వహించి ట్రాఫిక్ కు అనుమతి ఇవ్వాలని బీఆర్ఎస్ నేతల డిమాండ్. ధర్నాతో మరిగూడ బైపాస్ పై కొద్దిసేపు ట్రాఫిక్ కు అంతరాయం. భారీ సంఖ్యలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు పోలీసులు భారీగా మోహరింపు. ఫ్లైఓవర్ ను వెంటనే ప్రారంభించకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని బీఆర్ఎస్ హెచ్చరిక. నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి. వాళ్ళు కూడా మాకు సహకరిస్తారు. వాళ్ళు కూడా ధర్నాలో కూర్చుంటారు. పంపించండి. మన ప్రాణం పోయింది. ఎవరు కాపాడతారు? ఇది కంప్లీట్ చేసాం. కలెక్టర్ ప్రజల ప్రాణాలతో చెరగటమాడిన స్థానిక మంత్రి వెంటనే అమాయక ప్రజల ప్రాణాలతో చెరగటమాడిన స్థానిక మంత్రి వెంటనే ప్యాసింజర్ కూడా సహకరించాలి. ఎవరు కూడా తప్పుగా భావించవద్దు. అందరు ప్రజల సౌకర్యార్థం 75 కోట్ల రూపాయలతోటి కేసీఆర్ గారు ఫౌండేషన్ వేసి దానికి పూర్తి చేసినాం. దాన్ని ఇంతవరకు ఎందుకు ప్రారంభం చేస్తలేరు అనే దాని మీదనే మేము ఈ రోజు ఈ ధర్నా పెట్టాం. కాబట్టి మీరు కూడా సహకరించాలి. దయచేసి మీరు చేయాల్సిన ధర్నా మేము చేస్తున్నాం. ఎందుకంటే మొన్ననే ఈ ఫ్లైఓవర్ కంప్లీట్ అయినాక కూడా ప్రాణాలు పోయినాయి. ఎంతమంది ప్రాణాలు తీసుకుంటారు ఈ కాంగ్రెస్ వాళ్ళు? ఎంతమంది ప్రాణాలు తీసుకుంటారు ఈ కోమటిరెడ్డి వెంకరెడ్డి? అందుకోసమే ఇది ప్రారంభమయ్యేదాకా కదిలేదు లేదు. కానీ దయచేసి ఇక్కడ వచ్చినటువంటి ప్యాసింజర్స్ కూడా ఎవరు కూడా ఇబ్బంది పడొద్దు. ఎవరు కూడా సహకరించాలి. సిఐ గారు మాకు కలెక్టర్ రావాలి. దయచేసి క్వశ్చన్ లేదు. ఇక ఏ బండి కదలదు. వాళ్ళు కూడా మాకు నిరసన ఎప్పుడైనా ఇప్పుడు నిరసన ఉంటది కరెక్టే, కానీ ఇంతమంది పబ్లిక్ ఇబ్బంది పడుతుంది కదా. We want justice! We want justice!